అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసం 7వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. కన్యారాశి వారిలో నిరుద్యోగులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగనం. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. మొండు బాకీలను వసూలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలను ఓ కొలిక్కి తెస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల నుంచి అనుగ్రహం లభిస్తుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడడం. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో ఒత్తిడిలను అధిగమిస్తారు. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షేత్రీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్రప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడడం, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగడం, ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు వెలువడడం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. స్వస్థానం ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా పనిచేస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక తీపి వార్తను వింటారు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. అదేవిధంగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగును. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు.
సాధిస్తారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన, బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన, వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.